మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, చాలామంది ఒక డౌట్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా, పీరియడ్స్ టైంలో రొమాన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? సో బేసిక్గా పీరియడ్ టైం అనేది సంథింగ్ ఇన్ స్పేస్ కాదు, ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వచ్చే ఫినామినా. అది ఆ అమ్మాయి పర్సనల్ స్పేస్. ఆ పర్సనల్ స్పేస్లో తనకు కంఫర్ట్ ఉందా లేదా? కంఫర్ట్ ఉంటే నార్మల్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, ఏది పడితే అది తను చూసుకోవచ్చు. కంఫర్ట్ లేదా, ఆ కంఫర్ట్ మెజర్స్ మనం తనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం రెస్ట్, కొంచెం హాట్ ప్యాక్, కొంచెం వార్మ్ ఫుడ్, పని నుంచి కొంచెము రిలీఫ్, కొంచెం ఏదైనా బ్యాక్ ఏక్ లాంటిది ఉంటే హాట్ ప్యాక్ పెట్టడం. సో ఇలాంటివి కొన్ని మనం కంఫర్ట్ మెజర్స్ ఇవ్వచ్చు. ఆ కంఫర్ట్ మెజర్ ఒకవేళ తనకి తానుగా సెక్షువల్ యాక్టివిటీ కావాలి అని అనుకుంటే తన ఇష్టం. సో దానికి పెద్దగా మేము మా సైడ్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టము. మా సైడ్ నుంచి నియమ నిబంధనలు అలాంటివి ఏమి ఉండవు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హర్ మైండ్ సెట్ అండ్ ఫిజికల్ కంఫర్ట్. చాలా మందికి పీరియడ్ టైంలో విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటుంది మేడం. ఎందుకు అంటారు? కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన మ్యారేజ్ అయ్యాక అనుకోవచ్చు, బిఫోర్ మ్యారేజ్ కూడా. ఎందుకు అంటారు అది? సో పీరియడ్ పెయిన్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాము. ఒకటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పీరియడ్స్లో ఏదైతే క్రాంప్స్ ఉంటాయో ఆ క్రాంప్స్ వల్ల కూడా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ క్రాంప్స్కి గనక వాళ్ళు పెయిన్ లాగా ఫీల్ అవుతే అది బ్లడ్ ఫ్లో బట్టి కూడా ఉంటుంది. ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయినా, క్లాట్స్ వచ్చినా కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎడినోమయాసిస్ అంటాం, బ్లీడింగ్ మసిల్లో అవ్వడం, దానివల్ల కూడా అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్లో కూడా ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా రకరకాల ప్రాబ్లమ్స్తోని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో కొన్ని ఏ రీజన్ లేకున్నా కూడా ఆ బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవ్వగానే కొన్ని ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నవడేస్ చూసుకుంటే ఆ అమ్మాయిలు 10-11 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటంటారు? అంత ఎర్లీగా వాళ్ళు అవ్వడము, వాళ్ళకి తెలియకపోవడం, తర్వాత ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎందుకు అంత ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారంటే? ఆ ఆన్సర్ ఇవ్వాలి అని అంటే ఆ ఆన్సర్కి నిజంగానే ఆన్సర్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్ మీద ఉంది. లైఫ్ స్టైల్లో పిల్లలకు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఒత్తిళ్ళు. వాళ్ళు అకాడమిక్స్గా పర్ఫామ్ చేయాలి, స్పోర్ట్స్లో పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్, కంపారిజన్. ఒక బిడ్డని ఇండిపెండెంట్గా ఒపీనియన్తో ఇండిపెండెంట్గా రేస్ చేసే గుణము పేరెంట్స్కి పోయింది. ఎంతసేపు పక్క వాళ్ళ పిల్లలు ఇలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయాలి, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చి నీకు ఇన్ని రావాలి, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇది ఎందుకు చేయట్లేదు, నువ్వు ఐఐటి కొట్టాలి, నువ్వు మెడిసిన్ చేయాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలని కంటిన్యూస్గా ప్రెషర్. అది ఒక ఎత్తు అయితే, కంటిన్యూస్గా మీరు కూర్చోబెట్టి పనులు చేయడం, అది టీవీ చూడడం అయితేంది, గ్యాడ్జెట్స్, ఫోన్స్ ఇవన్నీ ఇవ్వడం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం. థర్డ్ థింగ్, అడ్డగోలు ఫుడ్స్ పెట్టడం. అది జంక్ ఫుడ్స్ అయితేనేమి, బయట నుంచి ఫుడ్స్ అయితేనేమి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయిపోయినాయి. అన్నిట్లో పెస్టిసైడ్స్, హార్మోన్స్ ఉన్న ఫుడ్స్ పెట్టడం, ఎక్కువగా లోడ్ చేయడం. వీళ్ళకి దొరకలేదు ఫుడ్ చిన్నగా ఉన్నప్పుడని వాళ్ళదంతా వీళ్ళ మీద చూపించడం. సో రకరకాల ఫుడ్ని, చీట్ డే అనేది వారానికి ఒకటి ఉంటుంది. అలా కాకుండా రోజు బయట నుంచే ఫుడ్ తీసుకొచ్చి పెడితే మళ్ళీ అందులో ఉన్న ఫ్యాట్స్ వల్ల, కార్బోహైడ్రేట్స్ వల్ల ఒబేసిటీ వచ్చేసి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సహజంగా కూడా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, కాస్మెటిక్స్, సోప్స్, క్లీనర్స్ ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ని, హార్మోన్స్ని దెబ్బతీస్తున్నాయి. దానివల్ల కూడా ఇలా అయ్యే అవకాశాలు. మేడం, ఇప్పుడు పీరియడ్స్ టైంలో చెడు రక్తం బయటకు వెళ్ళిపోతుందని అంటారు కదా. మరి మనం అనుకున్నట్టుగా ఆ టైంలో రొమాన్స్ చేయడం వల్ల అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో పీరియడ్స్ అప్పుడు పోయే బ్లడ్ చెడు రక్తం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే దానికి న్యూట్రిషన్ ఇచ్చేలాగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బేస్డ్ లైనింగ్ ఫామ్ అవుతుంది. ఆ లైనింగ్ అనేది
ఒక హార్మోన్ ప్రభావంతో కొన్ని సెల్స్, కొన్ని కణాలు అక్కడ గ్యాదర్ అవుతాయి. అందులో కణాలతో పాటు దాని లెంత్, దాని విడ్త్ కొంచెం పెరిగి ఆ న్యూట్రిషన్ ఇచ్చేలాగా ఒక చిన్న లైనింగ్, ఒక పొర డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేని పక్షంలో ఆ పొరకి బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఎలా కట్ ఆఫ్ అవుతుంది? ఈస్ట్రోజన్ పొర పెంచుతుంది, ప్రొజెస్ట్రాన్ పొరని థిక్గా చేస్తుంది, దాన్ని నరిష్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రెండు పడిపోతాయి. వాల్యూస్ పడిపోయినప్పుడు ఆ పొర డిటాచ్ అయిపోయి ఆ పొర బయటికి వస్తుంది. ఆ పొర బయటికి వస్తుంది తప్పితే అందులో గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అంటూ ఏం ఉండదు. ఆ పొర డిటాచ్ అయినప్పుడు అయ్యే బ్లీడ్ వస్తుంది తప్పితే దాంట్లో మనకి ఇన్ఫెక్షన్ ఉండదు, దాంట్లో మనకి ఎటువంటి హాని కలిగించే ఐటమ్స్ ఉండవు. అయితే ఆ పొర డిటాచ్ అయ్యి బయటికి రావడానికి 1, 2, 4, 6 days అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంత టైం పడుతుంది. అది ఒక నార్మల్ ఫిజియలాజికల్ స్పేస్. ఆ టైంలో ఇంటర్కోర్స్ చేసినా, ఆ టైంలో కలిసి ఉన్నా, ఆ టైంలో ఇంకేదైనా యాక్టివిటీస్ చేసినా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది ఒక మిత్. అందులో రియాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. అయితే ఈ పొర డిటాచ్ అయినప్పుడు, ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు చాలాసార్లు, మోస్ట్ ఆఫ్ ద టైం 50-60% కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చికాకులు ఉంటాయి. కాబట్టి ఇట్స్ ద ఉమెన్స్ డెసిషన్ వాట్ షీ వాంట్స్ టు డూ. కమింగ్ టు ఐవీఎఫ్ అనేది అసలు ఎన్నిసార్లు పర్మిటబుల్ మేడం? ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు పర్మిటెడ్ అనే దానికంటే ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంని మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అండం తయారీలోనో, విడుదలలోనో, క్వాలిటీలోనో, కణాల తయారీలోనో, క్వాలిటీలోనో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వలేకపోతుంది, అది వెళ్ళి ప్రెగ్నెన్సీగా అతుక్కోలేకపోతుంది అని గమనించినప్పుడు ఈ మనము ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా దాన్ని ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండేలాగా మెడికేషన్స్ ఇచ్చి, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువగా వచ్చేలాగా మెడికేషన్ ఇచ్చి, అలాగే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా మెడికేషన్స్ ఇచ్చి, స్పర్మ్ క్వాంటిటీ కూడా కొంచెం బెటర్గా అయిన తర్వాత ఆర్టిఫిషియల్గా కలెక్ట్ చేసి ఒక ఎంబ్రియోని ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో క్రియేట్ చేసి యూట్రస్లో వేస్తాం. అయితే చాలాసార్లు అందరూ అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు డిఫికల్టీ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కాబట్టి ఐవీఎఫ్ అన్నా చేస్తే ప్రెగ్నెన్సీస్ వస్తాయని. రావు. ఎప్పుడైతే మనము క్వాలిటీ చెక్ చేసుకోమో, ఇంప్రూవ్ చేసుకోమో, కరెక్ట్ చేసుకోమో, ఐవీఎఫ్లో కూడా ప్రెగ్నెన్సీస్ రావు. ఛాన్సెస్ లేవా మేడం? ఎప్పుడైతే మనము కరెక్ట్ చేసుకోమో రీజన్ని, అప్పుడు మనకి ఐవీఎఫ్లో కూడా రిజల్ట్స్ రావు. ఓకే. యూజువల్గా ఐవీఎఫ్లో రిజల్ట్స్ రావాలి అని అంటే నిజంగానే ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి, స్పర్మ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి. మనం ఏంటంటే ఒకవేళ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి అనుకోండి, క్వాలిటీ మంచిగా ఉంది, ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి, అప్పుడు కదా ఐవీఎఫ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీస్ నిలబడతాయి. అయితే నిజంగా మనం రీజన్ కనుక్కుని దాన్ని కరెక్ట్ చేసుకుని ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దానికి 2 సైకిల్స్, 3 సైకిల్స్, 6 సైకిల్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎప్పుడైతే మనము దాన్ని రీజన్ని రెక్టిఫై చేస్తామో అప్పుడు అసలు ఐవీఎఫ్ అవసరమే ఉండదు. అందుకే నేను ఎప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని చెప్తూ ఉంటాను. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఐయుఐస్లో, ఐవీఎఫ్స్లో, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ వస్తున్న వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఆ 21 day ప్రోగ్రామ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ చేసినట్టు అయితే వాళ్ళకి కొంచెం దిశానిర్దేశం చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అలా రెక్టిఫై చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. వాళ్ళకి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడంతో సక్సెస్ రేట్ పెరుగుద్ది. సో అటు ఐవీఎఫ్ చేసిన సక్సెస్ రేట్ పెరుగుతుంది, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను స్ట్రాంగ్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ని నమ్ముతాను. చాలాసార్లు మీరు చూసుకోండి, ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్
చేసిన వాళ్ళు సెకండ్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వస్తూ ఉంటారు. ఆ పొటెన్షియల్ సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే లైఫ్లో డిసిప్లిన్ వస్తుంది. ఒక చైల్డ్ వస్తే ఎంతో కొంత బాధ్యత వస్తుంది. మీరు ఆ లూప్లో పడతారు. డైలీ యాక్టివిటీస్, బేబీ కోసమన్నా హెల్త్ మెయింటైన్ చేస్తారు, బేబీ కోసమన్నా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. సో దానితో లైఫ్లో అన్ని కరెక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తుంది. అది సొంతగా ఐవీఎఫ్తో వచ్చిన ప్రెగ్నెన్సీస్ అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. నిజంగా దత్తత పిల్లలు తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకి సొంతగా పిల్లలు పుడతారు. సో అది ఒక బేబీ తీసుకొచ్చే అద్భుతమైన ఒక డిఫరెన్స్ ఒక కపుల్ లైఫ్లో.